హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వీడియో మార్నింగ్ది అండి. సో మార్నింగ్ నేను ఏమేమి ప్రిపేర్ అవుతానో వీడియో రూపంలో మీకు చూపించబోతున్నా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మా బాబుకి స్కూల్కి పంపి చాయ్ తాగి ఇక్కడైతే కూర్చున్నానండి. ఫస్ట్ నేను ఈరోజు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనో నోట్ చేసుకుంటున్నా. అండ్ తర్వాత నేనైతే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ నేను మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నా. డైలీ అయితే ఒక 1 to 1.5 hours వరకు మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతానండి. సో ఇక్కడ నేను మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 2 నుంచి అంటే ప్రతి ఎగ్జామ్స్కి మ్యాథ్స్ అనేది కంపల్సరీ కదా. సో మ్యాథ్స్ కూడా నేను బాగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే గ్రూప్ 4కి కూడా బాగా యూజ్ అవుతుంది కదా మ్యాథ్స్. అందుకనేసి గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 ఇలా డిఆర్డిఓ దేనికైనా మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుంది. సో నేను మ్యాథ్స్ అయితే స్కిప్ చేయకుండా కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అనేసి మ్యాథ్స్ అయితే ఇక్కడ నేను ప్రిపేర్ అవుతున్నానండి. మ్యాక్సిమం ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అన్నీ నోటెడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా. సో మీరు మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవుతారో కొంచెం కమెంట్ చేయండి. అండ్ ఏ బుక్ అయితే బాగుంటుందో అది కూడా కమెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఆర్ఎస్ అగర్వాల్ నేను ప్రిపేర్ అవుతున్నానండి. అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి చిటికి మాటికి వచ్చి నేను కూడా రాసాను, నాకు కూడా పెన్ ఇవ్వు బుక్ ఇవ్వు అని ఒకటే సతాయిస్తుంది. అది ఇచ్చేస్తే కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ వచ్చి సతాయిస్తుంది. అయినా కేర్ చేయకుండా అంటే తను ఎంత పిలిచినా పలకకుండా నా పనిలో అయితే నేను పడిపోయానండి. కంపల్సరీగా 1.5 hours వరకు ఈ మ్యాథ్స్ని అయితే నేను ప్రిపేర్ అవ్వాలి డైలీ అని అయితే అనుకున్నా. అందుకనేసి నేను ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అంత డిస్టర్బ్ అవ్వకుండా మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటా. ఇక్కడైతే నేను మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నా, కానీ నాకు స్టార్టింగ్ స్టేజ్ కదా. సో కొంచెం డిలే అవుతుంది. డిలే అంటే కొంచెం లేట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎందుకంటే 5-6 years గ్యాప్ వచ్చింది కదా. నాది బ్యాక్గ్రౌండ్ మ్యాథ్సే కాబట్టి ఇంకా కొంచెం డిలే అయినా బాగానే అర్థమవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటే బాగానే అర్థమవుతుంది. ఓకే, బట్ ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మొత్తానికైతే ఈరోజు మ్యాథ్స్ అయితే నేను ఒక 1.5 hours మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నా. మ్యాథ్స్కి ఏ బుక్ అయితే బాగుంటుందో కొంచెం కమెంట్ చేయండి.
ఇందులో మ్యాథ్స్ క్లాసెస్ ఎవరిది బాగుంటుందో కొంచెం కమెంట్ చేయండి, నేను కూడా వాళ్ళదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. ఇక్కడ నేను మ్యాథ్స్ ఒక సిలబస్ కంప్లీట్ చేసుకున్నా. సో మ్యాథ్స్ అయిపోయిందని మార్క్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ అండ్ ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నానండి. అంటే ఇది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నా దగ్గర నోట్స్ లేదు, సో నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు కమెంట్ చేస్తున్నారండి బుక్ మొత్తం రాస్తున్నారా అని. నేనైతే ఈ బుక్ మొత్తం అయితే ఏం రాయట్లేదు. అండ్ అందరు అంటూ ఉంటారు కదా, ఫస్ట్ రీడ్ చేసి అండ్ తర్వాత రీడ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్ని మీ ఓన్ వేలో అంటే మీ లాంగ్వేజ్లో నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా చాలామంది. సో ఆ ప్రాసెస్లోనే నేను కూడా ఫస్ట్ ఒకసారి ఏదైతే నేను లెసన్ని నోట్స్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నానో ఆ లెసన్ని ఫస్ట్ నేను ఒకసారి రీడ్ చేసుకుంటున్నానండి. అండ్ తర్వాత నేను మళ్ళీ రీడ్ చేసుకుంటూ నాకు ఇంపార్టెంట్ అనిపించింది నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అది కూడా బుక్ లాంగ్వేజ్ కాదు, నా లాంగ్వేజ్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారా అని అంటే చాలామంది మెసేజెస్ అయితే పెట్టారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఇక్కడైతే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో నాకైతే ఇలానే వచ్చు నోట్స్ ప్రిపేర్ చేయడం. బట్ ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా నోట్స్ అయితే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కానీ కొన్ని టైమ్స్ అసలు ఇది ఇంపార్టెంటా అని అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా రాయకపోతే అరే ఇది ఒకవేళ ఇది ఎగ్జామ్స్లో వస్తే అప్పుడు ఏం చేయాలి అనే థాట్ వస్తుందండి నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే. సో మీరు కూడా ఇలానేనా లేకపోతే నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా నాకు అర్థం కావట్లేదు. బట్ మొత్తానికైతే నోట్స్ అయితే నాకు వచ్చిన విధానంలోనే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ తర్వాత ఒకసారి రీడ్ చేస్తుంటే గుర్తుండిపోతుంది. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతున్నా. అంటే ప్రీవియస్ సిలబస్ నేను మళ్ళీ అంటే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూనే మళ్ళీ ఒక 1 వీక్కి 2 వీక్కి అట్లా మళ్ళీ రివిజన్ చేస్తున్నా. బట్ మళ్ళీ కొన్ని రోజులకి కొన్ని పాయింట్స్ అయితే మర్చిపోతున్నా. సో దీనికి ఏ విధంగా అంటే దీని సొల్యూషన్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే కొంచెం కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నానండి. వేరే సబ్జెక్ట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇండియన్ హిస్టరీ అండ్ మ్యాథ్సే ఒక డేలో ఇలా ప్లానింగ్ చేసుకుంటున్నా. ఒక 15 days అంటే 15 to 1 month వరకు అని అనుకుంటున్నా. ఎన్ని రోజులు పడుతుందో ఈ సబ్జెక్ట్ అయిపోవడానికి. మేబీ తొందరగా అయిపోగొట్టడానికే ప్రయత్నిస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ టాపిక్స్ కొంచెం సింక్ అయి ఉంటుంది కదా. సో మనకు కూడా తొందరగా అర్థం అవుతుంది. అండ్ టాపిక్స్ ఇంకా ఉంటాయి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అంటే నాకు అంత ఐడియా లేదండి. మీకు అంటే ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలిసి ఉండుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. నేను కూడా తెలుసుకుంటా కదా. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ నోట్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీడ్ చేసుకుంటున్నానండి. అండ్ తర్వాత నేను లంచ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి.